ఇండియన్ అదర్వైజ్ మలయాళం వెర్షన్ ఆఫ్ లోకీ వెర్స్ మూవీ చూడాలనుకుంటే గో అండ్ వాచ్ సంభవం అధ్యాయం 1. Chapter 1. యా సో చాప్టర్ 1 అనేసరికి మనకు అర్థమైపోతుంది దేర్ ఆర్ గోయింగ్ టు బి సీక్వెల్స్ అండ్ ప్రీక్వెల్స్ టు దిస్ మూవీ అని చెప్పి, అండ్ దే ఆర్ మచ్ నీడెడ్ ఆల్సో. సో ఈ ఒక్క మూవీతో అయితే మేము సాటిస్ఫై కాలేదు, అంటే దెర్ ఇస్ క్లోజర్, బట్ ఇంకా ఉంది మూవీ అని చెప్పి మనకి చూపించారనమాట చివరికి వచ్చేసరికి. సో ఇట్స్ బేసికలీ అ టైమ్ లూప్ థ్రిల్లర్ మూవీ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో. సో దర్ ఇస్ దిస్ కేరళ పోలీస్, వాళ్ళది కాని టెరిటరీలోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఒక వన్ ఆఫ్ ది పోలీస్ న్యూ జాయిన్ అక్కడ జాయిన్ అవుతాడు. సో జాయిన్ అయినప్పుడు అలా అక్కడ ఏదో గొడవ అవుతుంది అంటే వాళ్ళ పోలీస్ ఆఫీసర్ వీడిని కూడా తీసుకెళ్తారు. సో తీసుకెళ్ళినప్పుడు దేర్ సడన్గా వాకీ టాకీలో హెల్ప్ 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 అనేసరికి మన టెరిటరీ కాదు, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది, మనం వెళ్ళకూడదు అంటారు. సో ద హీరో హీ సేస్ లేదు, ఈజ్ ఎ హ్యూమన్, ప్లీజ్ వెళ్దాము. యా సో దట్ వే డైరెక్టర్ ఆల్సో లెఫ్ట్ us some things to think about అనమాట. ఆయన మనకి స్పూన్ ఫిట్ చేసినట్టుగా కాకుండా మనకి సో ఈవెన్ అట్ దట్ స్టేజ్ హీరో కూడా బేబీ పుట్టాడు అప్పుడే, అండ్ వాకీ టాకీలో కూడా అతను చెప్తాడు నాకు ఒక బేబీ పుట్టపోతుంది అని. దెన్ హీ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి వెళ్దాం అని అనుకుంటాం. దర్స్ మోర్ టు ఇట్. సో అంటే యాజ్ ద మూవీ గోస్ ఫార్వర్డ్ చాలా థింగ్స్ మనకి అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి. అండ్ సో ఫస్ట్ మనకి యాక్చువల్గా ద ఓపెనింగ్ సీన్ ఈస్ సమ్ 1960s. సో ఒక ఫారెస్ట్లోకి పోర్చుగీస్ వాళ్ళు వెళ్తారు, అండ్ 2 బాడీస్ని దే విల్ సెపరేట్ అండ్ పాద్దామని ట్రై చేస్తారనమాట. సో ఎందుకు అంటే సో దేర్ ఇస్ అ బ్యాక్ స్టోరీ అండ్ దేర్ సెల్ఫ్ మనకి స్టార్టింగ్గా చెప్తారు. సో వాడికి ఎఫైర్ ఉంది ఇంకొక ఉమెన్తో అని చెప్పి ఆ పోర్చుగీస్ క్వీన్ అనేది చంపేస్తుంది అనమాట జేమ్స్ని, రైట్. సో దట్ ఈస్ ద ఓపెనింగ్ సీన్. సో అండ్ అక్కడ ఏంటంటే వెన్స్ దే ఎంటర్ దెర్ ఇస్ వన్ టెంపుల్. సో క్రో హెడ్తో ఉన్న ఒక స్టాచ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దెన్ మనకి ప్యారలల్ యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి. సో మనం కూడా ఓకే మనమే ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట, ఒక ఇది ఎందుకు వచ్చింది, ఒక ఇది వల్ల మల్టిపుల్ టైమ్ లైన్స్ అండ్ ఒక్క పర్సన్ దే మెనీ వేరియంట్స్. యూ అంటే లోకి మూవీ అట్లా గుర్తొచ్చేసింది అనమాట మనకి. అండ్ అంటే మూవీ చూస్తున్నంత సేపు థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ కెప్ట్ కమింగ్. వీడికి ఒక్కడికే టైం అంతా రీసెట్ అవుతుందా, అందరికీ అవుతుందా, మనకి ఓన్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తున్నారు. వీ వర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అండ్ చాలా క్వశ్చన్స్ అలా రైజ్ అవుతున్నాయి. సో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, మరీ కన్ఫ్యూజన్ లేకుండా. సో మనకి జాగ్రత్తగా చూస్తే కనుక అర్థమయ్యేది. యాక్చువల్లీ సగం వరకు అది టైం లూప్ అని కూడా మనకు అర్థం కాదు, చాలా ఇన్సైడ్ ది మూవీ వెళ్ళేసరికి టైం లూప్ అని అర్థమవుతుంది. బట్ జానర్ అయితే ముందరే మనకి ఫారెస్ట్ కానీ అందులో ఉన్న క్రీచర్స్ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. చూడకపోతే చూడండి తప్పకుండా. ఇట్స్ వెరీ నైస్ వాచ్.